నమస్తే, వెల్కమ్ టు ఆర్గా న్యూస్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగిపర్తిలో మెకానిక్ గ్యారేజ్ లో గొడవ. ఇనుపరాడ్లు, కర్రలతో మెకానిక్ గ్యారేజ్ సిబ్బందిపై 50 మందికి పైగా దాడి చేశారని మెకానిక్ గ్యారేజ్ సిబ్బంది తెలిపారు. దీపక్ కుమార్, నాగరాజు కుమార్ స్వల్ప గాయాలు కాగా, రంజన్ కుమార్ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘర్షణలో 2 DCMల అద్దాలు, ఒక బైక్ ధ్వంసం చేసిన గ్యాంగ్. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పటాన్చెరు పోలీసులు. పటాన్చెరు పరిధిలో గ్యాంగ్ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. అయితే ఈ ఘటన 2 రోజుల క్రితం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంటే పొద్దుటి నుండి సాయంత్రం దాకా విన్నాం. సప్లై చేసుకుంటా అన్ని ఎవరికి నీళ్ళు కావాలన్నా, అన్నం కావాలన్నా అన్ని పెట్టుకుంటా వచ్చినాం. సరే నేను గొడవ జరుగుతా అని ఇల్లు పరిగెత్తా పోతా అంటే నేను పరిగెత్తుకుంటా వెళ్ళాను. ఆపోజిట్ నుంచి 2 వచ్చినారు, ఈ పక్క నుంచి 2 వచ్చినారు. కట్టెలు తీసుకొని కొట్టినారు. అన్నీ వాటర్ ట్యాంకర్ కింద పడిపోయినా గంట తర్వాత వచ్చినారు మనుషులు. తర్వాత ఇక్కడ వండబెడితే పోలీసులు వచ్చి తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేశారు. 4